కానీ ఒక్కటి మాత్రం నిజం. ఎందుకు పనికిరాని ఈ సీత, పొట్ట కోస్తే అక్షరం ముక్క రాని ఈ సీత, చెత్త చెత్త చీరలు రోడ్డు మీద అమ్ముకునే ఈ సీత ఈరోజు నన్ను పిచ్చిదాన్ని చేసింది. ఏంటి ఈ సీత అని వేలెత్తి చూపించి నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు? మీరేమైనా పైనుంచి ఊడిపడ్డారా? మీ గురించి నేను కూడా చెప్పగలను. తినడానికి తిండి కూడా లేని ఈ మహాలక్ష్మి, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేని ఈ మహాలక్ష్మి, కాళ్లకు చెప్పులు కూడా లేని ఈ మహాలక్ష్మి మా సుమతి అత్తమ్మ దయతో ఈ ఇంట్లో అడుగు పెట్టిన ఈ మహాలక్ష్మి కంటే ఈ సీత గొప్పదే. ఏం దెబ్బ కొట్టావు సీత, మహాలక్ష్మి అహం మీద కొట్టావు. అయినా మీకు నాకు పోలిక. నాకు మీలా పెద్దగా చదువు లేకపోవచ్చు, కానీ దండిగా సంస్కారం ఉంది. నేను మీలా ఎవరి దగ్గర చేయి చాచి అడుక్కోలేదు, ఎవరి దయా దాక్షిణ్యాల మీద బ్రతకలేదు. నాకున్న తెలివితేటలతో స్వంతంగా చీరల వ్యాపారం చేస్తూ నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. నా బిజినెస్ డెవలప్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాను. ఏంటే నీ బిజినెస్? ఆ డొక్కు వ్యాన్ లో చెత్త చీరల్ని అమ్మటమా? మీ బిజినెస్ మీకు గొప్ప అయితే నా బిజినెస్ నాకు గొప్ప. నా బిజినెస్ కు నీ బిజినెస్ కు పోలికేంటే? నేను కోట్లలో టర్న్ ఓవర్ డీల్ చేస్తాను. నువ్వు ఇంకో 10 జన్మలు ఎత్తినా ఆ పని చేయలేదు. నేను చేసే బిజినెస్ మీరు చేయలేరు. ఓ 10 రోజులు నా చీరలమ్మి చూడండి, తెలుస్తుంది. అమ్ముతాను. 10 రోజుల్లో కాదు, వారంలో నీ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం అమ్మేస్తాను. కానీ అదే వారంలో నేను చేసే బిజినెస్. మీరిన్ టైంలో వస్తారో రారో అని చాలా టెన్షన్ పడ్డాను సుమతి గారు. మధ్యలో ఆ సిఐ త్రిలోక్ మా జైలర్ గారికి కాల్ చేసి మీరు ఉన్నారా లేరా అని ఎంక్వైరీ చేయించారు. మీరున్నారని చెప్పి నేను మేనేజ్ చేశాను. చాలా థ్యాంక్స్ సుశీల గారు. నా కోసం మీరు చాలా రిస్క్ చేశారు. మీ మేలు మర్చిపోను. మీకదంతా నాకు చెప్పారు. లైఫ్లో ఏ ఆడది, ఏ భార్య, ఏ తల్లి పడకూడని కష్టాలు మీరు పడ్డారు. హార్ట్ టచింగ్ గా అనిపించింది. మీలాంటి వాళ్లకు హెల్ప్ చేస్తే మీరు 10 మందికి ఉపయోగపడతారు. అందుకే నా జాబ్ పోయినా పర్వాలేదనుకుని రిస్క్ చేశాను. మీ వల్ల మా సీత అనుకున్న పని నెరవేరింది. చెయ్యని నేరాన్ని నా మీద మోపిన వాళ్లకు చిన్న గుణపాఠం చెప్పొచ్చాను. త్వరగా మీరిక్కడి నుంచి బయటపడే మార్గం చూడండి. మీలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదు. మా అన్నయ్య శివకృష్ణ, నా మేనకోడలు సీత నన్ను బయటికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. త్వరలోనే బయటపడతాననిపిస్తోంది. అప్పటి వరకు నేను మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేసి పెడతాను. మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను సుశీల గారు. ఈ జైల్లో మీరే నాకు కాస్త రిలీఫ్. మీలాంటి మంచి మనుషుల వల్ల నిజంగా నేరం చేసిన ఖైదీలు కూడా మంచిగా మారిపోతారు. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాను. వస్తానండి. వారంలో మిమ్మల్ని మించిన డెవలప్మెంట్ చూపిస్తాను. ఛాలెంజ్. ఛాలెంజ్. మామా, మామా, ఏంటి? ఎందుకు మామా అంత కోపం? నిన్ను చూస్తుంటే కోపంగానే ఉంది. ఏ ధైర్యంతో ఆ పందెం వేశావు? అంటే నన్ను వదులుకోవడానికి రెడీ అయ్యావా? ఆ పరిస్థితి రాదు మామా. నేను నువ్వు విడిపోయే ప్రస్తావనే లేదు. నువ్వు పందెంలో ఓడిపోతే ఆ పరిస్థితే వస్తుంది. నీ ఛాలెంజ్ని మా పిన్ని చాలా సీరియస్గా తీసుకుంది.
నేను కూడా సీరియస్ గా తీసుకోబట్టే ఆవిడతో ఛాలెంజ్ చేశాను. ఈ ఛాలెంజ్లో నువ్వు గెలుస్తావని నాకు నమ్మకం లేదు. ఓడిపోతానన్న భయం నాకు లేదు. ఇంతకు ముందు నువ్వు డాన్స్ కాంపిటీషన్లో గెలిచానని ఈసారి కూడా అలాగే గెలుస్తాననుకుంటున్నావా? అవును, అప్పుడు కూడా నేను ఇంతే ధైర్యంతో ఉన్నాను. ఆ నమ్మకంతోనే గెలిచాను. ఆ పోటీ వేరు, ఈ పోటీ వేరు. ఆఫీస్ గురించి, బిజినెస్ గురించి నీకేం తెలుసు? అప్పుడు కూడా డాన్స్ గురించి నాకేం తెలీదు మామా. కేవలం గెలవాలన్న దృఢ సంకల్పంతోనే ముందుకు వెళ్ళాను. అప్పుడంటే నీకు డాన్స్ టీచర్ హెల్ప్ చేసింది. ఇప్పుడెవరు హెల్ప్ చేస్తారు? ఇది ఎవరో నేర్పించే విద్య కాదు. నీ సొంత టాలెంట్తో గెలవాలి. అది కూడా ఒక్క వారంలో. నువ్వు గెలవడం ఇంపాసిబుల్. అప్పుడు కూడా ఇలాగే అన్నావు మామా, కానీ అసాధ్యం అన్నది సాధ్యం చేసి చూపించాను. ప్రతిసారి టైం నీ వైపు ఉండదు సీత. నీ పద్ధతి నాకు నచ్చట్లేదు. సంకల్పం గట్టిదైతే, ప్రయత్నం గొప్పదైతే, కష్టపడే గుణం ఉంటే కాలం కలిసొస్తుంది మామా. నువ్వన్నట్టు నాకు బిజినెస్ గురించి ఏమీ తెలీదు, కానీ అవసరం అన్ని నేర్పిస్తుంది. ఆ రోజు డాన్స్లో ఓనమాలు కూడా రాని నేను మీ చెల్లెళ్లతో పోటీ పడి గెలిచాను అంటే నా సంకల్పం, నా ప్రయత్నం, నా కష్టం మాత్రమే. అవే ఈసారి కూడా నన్ను గెలిపిస్తాయి. నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను. నీకు నమ్మకం ఉంది కానీ నాకు భయంగా ఉంది సీత. జరగరాంది జరిగితే, మనం విడిపోవాల్సిన పరిస్థితి వస్తే? రాదు మామా, మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. నేను నీకు మాటిస్తున్నాను.